చివరకు అదే మెయింటైన్ చేద్దాం. ఈరోజు ఏంటంటే మట్టల ఆదివారం, అవునా? అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ వేయబడ్డానికి ఒక వారం రోజుల ముందు, 6 రోజుల ముందు ఆయన బేతనీయ అనే గ్రామంలోంచి యెరూషలేము అనే గ్రామంలోనికి ప్రవేశిస్తున్న ఆ సమయంలో జరిగిన సన్నివేశము మట్టల ఆదివారం. అయితే ఈరోజు బైబిల్ దానికోసం ఏమని చెబుతుందో అసలు మనం తెలుసుకుందాం. లోక సువార్త, వైద్యుడైన లోక రాసిన సువార్త 19వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుండి మనకి 40వ వచనం వరకు ఆ మాటలే మనకు కనిపిస్తూ ఉంటాయి. 40వ వచనం 29వ వచనం దగ్గర నుంచి 40వ వచనం వరకు. ఇప్పుడు నా వైపు చూడండి. దీన్ని మీరు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. సరేనమ్మా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను మీకు అర్థమయ్యేలాగా చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువు వారు బేత్పగే లేదా బేతనీయ అనే ఒక ఊరి దగ్గరికి ప్రవేశించినప్పుడు తన దగ్గర ఉన్న 2 శిష్యులను పిలిచి మీకు కనిపించే ఆ ఊరిలోనికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదలు ఉంటాయి. ఎక్కడైతే గాడిద పిల్ల అని వ్రాయబడింది అనుకుంటా. ఏమి వ్రాయబడింది ఇక్కడ? గాడిద పిల్ల అని వ్రాయబడింది. వేరే సువార్తలో గాడిదలు అని వ్రాయబడి ఉంది. అయితే కనుక ఆయన గాడిదలు, కట్టబడిన గాడిదలు ఉన్నాయి, వాటిని మీరు తోలుకొని తీసుకురండి అని అంటారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆపి ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు వీటిని అంటే కనుక ఇది ప్రభువునకు కావాలి అని మీరు చెబితే కనుక వారు మీతో పాటుగా వాటిని పోనిస్తారు అని చెబుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన రీతిగానే వీరు ఆ ఊర్లోనికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న 2 గాడిదలు చూస్తారు. అబ్బో, యేసుక్రీస్తు చెప్పింది నిజంగానే ఇక్కడ ఉంది కదా అని చెప్పి ఆ 2 గాడిదల దగ్గరికి వెళ్ళి విప్పుతూ ఉన్న సమయంలో వాటి యజమాని వచ్చి ఎందుకు వీటిని మీరు విప్పుతున్నారు అంటే ఇది ప్రభువుకు కావాలి అని చెప్పారంట. అప్పుడు వెంటనే వారు పోనిచ్చారు. వాటిని తీసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద ఎక్కి ఉన్నారు. గాడిద మీద ఎక్కి ఆయన బేతనీయ నుంచి యెరూషలేములోనికి ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా! మనమందరం అనుకుంటూ ఉంటాం, అదేంటి గాడిద మీద ఎక్కడం అని చెప్పి అనుకుంటాం. కానీ దేవుడు ఏది చేసినా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏది చేసినా దాంట్లో ఒక మర్మయుక్తంగా ఉంటుంది. అది ఏది చేసిన దాంట్లో చాలా అర్థం ఉంటుంది. ఆయన ఏమంటూ ఉంటాడంటే మెస్సయ్య, లేదంటే రాబోయే ఇజ్రాయిలుకు మమ్మల్ని విడిపించే మెస్సయ్య, రాజు అని చెప్తూ ఉంటారు. మెస్సయ్య లేదంటే ఒక దేశానికి గొప్ప రాజుగా రాబోతున్న వాడిని ఎలా ఊహించుకుంటారు చెప్పండి? వస్తే అప్పట్లో గుర్రాలు ఉంటాయి, లేదంటే రథాలు ఉంటాయి, కాబట్టి వాటి మీద ఊహించుకుంటూ ఉంటారు. చాలా ఎత్తుగా ఉంటాడేమో ఆ రాజు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడేమో, అలా ఉంటాడేమో, ఇలా ఉంటాడేమో అని ఊహించుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము గాడిద మీద వెళుతూ ఉన్నారంట. గాడిద మీద వెళ్ళి ఆ ఊరిలోనికి, యెరూషలేము ఆలయము దగ్గరలోనికి వచ్చి యెరూషలేముకి ప్రవేశించే సమయం దగ్గరికి వచ్చేటప్పటికి అనేకులు చూచి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ విధంగా పొగడం ప్రారంభిస్తున్నారు. 38వ వచనం ఒకటి చదివి సహాయం చేయండి. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో అయితే కనుక ఆయనకి హోసన్నా 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 అని పాడుకుంటూ వారందరూ కూడా వెళ్తున్నారు. హోసన్నా అంటే అర్థం ఏంటంటే జయము. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో చూస్తే కనుక వారు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నట్టుగా చూస్తుంది. ఈ ఖర్జూరపు మట్టలు కూడా జయానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. వీటన్నిటిని పట్టుకొని ఆయన వెళుతూ ఉంటుంటే గాడిద మీద కూర్చొని ఆ యెరూషలేము పట్టణంలో అనేకులు ఆయనకి ఏం చేశారంటే ఆ గాడిద నడుచుకుంటూ వెళ్తుంటుంటే వారి చీరలు తీసుకుని వచ్చి, ఇంట్లో ఉన్న చీరలు తీసుకొచ్చి అక్కడ పరిచారంట. పరిస్తే గాడిద యేసుక్రీస్తు ప్రభువు వారు అలాగ దాని మేంచి నడుచుకుంటూ వెళుతూ యెరూషలేములోనికి ప్రవేశించున్నారు. ఇది ఆ రోజు జరిగింది. ఆ రోజు జరిగిన దీనినే మన వాళ్ళందరూ కూడా మట్టల ఆదివారంగా చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా! దానినే మీరు అందరికీ తెలిసి ఉంటుంది కదా, మట్టలు పట్టుకొని దాని పువ్వులు గుచ్చి, ఏం పువ్వులు? మల్లె పువ్వులు, కనకాంబరాలు, మందార పువ్వులు, కొంతమంది ఏయో పువ్వులు గుచ్చుతారండి. ఆ పువ్వులన్నీ గుచ్చి మట్టలు పట్టుకొని అలా ఊరంతా వెళ్ళి దేవుని యొక్క పాటలు పాడుతూ, కొంతమంది సువార్త చేస్తూ ఆ విధంగా చెబుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు
బేతనీయ అనే ఊరిలో ఉన్నప్పుడు ఎంతమందిని పిలిచాడు ఆయన? 2 శిష్యుని పిలిచి, మీరు అక్కడ కట్టబడి ఉన్న గాడిదను దాని పిల్లలను మీరు తీసుకుని రండి అని చెప్పారు. చెప్పినప్పుడు వీరు అక్కడ వెళ్ళినప్పుడు ఆ గాడిదలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆ గాడిదలు కట్టబడి ఉన్నాయి. ఆ గాడిదలు కట్టబడి ఉన్నాయి. వాటిని విడిపించుకొని తోలుకొని తీసుకురండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పారు. వాటిని విడిపించుకొని వెళ్ళినప్పుడు వాటి యజమాని అడుగుతున్నాడు, ఎక్కడ తీసుకువెళ్తున్నారు వీటిని? ఎందుకు వీటిని విప్పుతూ ఉన్నారు? విప్పవలసిన అవసరం ఏంటి అంటే వారు ఒకటే మాట చెప్పారు. ఏమనంటే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. హల్లెలూయా! ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెబుతున్నారు. ఈ గాడిదలు ఎవరికి సాదృశ్య రూపంగా కనిపిస్తున్నాయి అంటే మనకే సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన గాడిద మీద ఎక్కి వచ్చారు అని చెప్పి మనం వింటున్నాం కదా. గాడిద దేనికి సాదృశ్యం అంటే అది శాంతియుతమైన జీవి. అది పోరాటం చేయడానికి ఉపయోగించరు. యుద్ధాలు చేయడానికి వేటిని ఉపయోగిస్తారు? ఏ జంతువులను ఉపయోగిస్తారు చెప్పండి? గుర్రాలను ఉపయోగిస్తారు. ఇంకా ఏనుగులను ఉపయోగిస్తుంటారు కొంతమంది. మన భారతదేశంలో ఏనుగులు ఉపయోగించేవారంట. యుద్ధాన్ని ఎక్కువగా వినియోగిస్తారని మన అందరికీ తెలుసు. ఈ గాడిదని యుద్ధాలకు ఎవరైనా ఉపయోగిస్తారా? యుద్ధాలకు వినియోగించరు. వీటిని దేనికి ఉపయోగిస్తూ ఉంటుంటారు అంటే కనుక బరువులు మోయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా ఊరు వెళ్ళడానికి గుర్రాలు కొనుక్కునే అంటే స్థాయి లేకపోతే ఈ గాడిదలు 2 గాడిదలు కొనుక్కొని వాటికి గంత కట్టమంటే అర్థం ఏంటి? వాళ్ళు దాని మీద కూర్చోవడానికి అనువుగా ఒక ఎద్దుల బండి ఎలా కట్టుకుంటారు ఆ విధంగా గంత కట్టుకుని దానికి వాళ్ళు ఏం చేస్తారంటే వేరొక ఊరు గాడిదను ఉపయోగించుకొని వెళుతూ ఉండేవారు. మనమందరం చూస్తాం, లాభాని ప్రవక్త కూడా గాడిద మీద కూర్చొని ఆయన వెళుతూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా గంత కట్టుకొని వెళతారు. ఈ ఎన్నుకున్న ఈ గాడిదలు కూడా బరువులు మోసే గాడిదలు. ఈ గాడిదలు లోకంలో హీనమైన గాడిదలా కనిపిస్తూ ఉన్నాయి. అవును కదా. మనం ఏమని తిడుతూ ఉంటాము? అందరినీ గాడిద అంటూ ఉంటాం. ఏమైనా తప్పు చేస్తే గాడిద అని చెప్పి అంటూ ఉంటాం. అంటే గాడిద మనుషుల దృష్టికి చీప్గా, చులకనగా కనిపిస్తుంది. అది ఏం చేసేసరిగా మనుషుల దృష్టికి చులకనగానే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పాట పాడారు అనుకోండి, వాడు పాట పాడింది నచ్చకపోతే ఏమంటారు? ఏందిరా బాబు గాడిద గుంజు తీసుకుని పాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే దాన్ని ఒక హీనంగా చూస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో తక్కువగానే చూస్తున్నారు. అది బరువులు మోయడానికి, బట్టలు మోయడానికి, వీటికి వినియోగిస్తూ ఉంటారు గాడిదని. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చూడండి విచిత్రంగా, ఆయన ఎక్కడానికి గుర్రాలను అడిగితే చాలామంది ఆ రోజుల్లో గుర్రాలను తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు. ఒకవేళ రథములు అడిగితే రథములు కూడా తీసుకుని వచ్చి రథములు ఇవ్వగలుగుతారేమో. ఎందుకంటే ఆయనకి అంత పేరు ఉంది. అనేకమైన లక్షల కొద్ది జనాంగము ఆ రోజులలో ఆయన వెంబడిస్తూ ఉండేవారు. కానీ ఈయనేమని అడిగారు? గాడిద కావాలి అని చెప్పి అడిగారు. ఏమని కావాలి అడిగారు? గాడిద కావాలి అని చెప్పి అడిగారు. గాడిద మాత్రమే ఎందుకు కావాలి అంటే కనుక గాడిద అనేది మనకి సాదృశ్య రూపంగా కనిపిస్తుంది. మనమందరం కూడా భారాలు మోస్తూ ఉన్నాం. మనమందరం కూడా కొన్ని బాధ్యతలు మోస్తూ ఉన్నాం. ఏంటో తెలుసా? ముఖ్యంగా మానవుడు మోసే భారము పాప భారము. మానవుడు మోసే భారము ఈ లోక సంబంధాలైన భారాలు మోస్తూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, పెళ్లి చేసుకోవద్దు అంటే చేసుకున్నాను, వచ్చినా నెత్తి మీద ఇన్ని భారాలు పడి అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట. అంటే పెళ్లిలో కొన్ని భారాలు వస్తాయి, పిల్లలు వచ్చిన తర్వాత కొన్ని భారాలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా! ప్రతి దాంట్లో ఒక భారము, బాధ్యత అనేది మన మీద మోపబడి ఉంటుంది. మనం ఏం చేయాలంటే కనుక కట్టబడిన వారిగా ఉన్నవారము విప్పబడే వారిగా మార్చబడాలి. అయితే మనల్ని విప్పుతూ ఉన్నారు. ఎవరు విప్పుతూ ఉన్నారు అంటే మన యజమాని విప్పుతూ ఉన్నాడు. మనకి యజమాని ఎవరు? మనం ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నాం, దేవుని ఎరుగని వారిగా ఉన్నాం. మనకి యజమాని ఎవరంటే మన పైన అధికారం ఉన్నవాడు సాతానుగాడే. ఇప్పుడు కాదు, ఒకప్పుడు యజమాని వాడు. యేసుక్రీస్తు ప్రభువు దాన్నే సాదృశ్య రూపంగా చెబుతున్నారు. మనం ఒక యజమాని చేత బంధింపబడిన వారిగా ఉన్నాం. ఏదైనా పని చేయాలంటే మన మీద భారం మోపబడి ఈ లోక సంబంధమైన పనులు చేసుకోవడానికి ఈ లోకంలోనికి మనం తీసుకుని వెళుతూ ఉన్నారు.
ఈ లోక సంబంధంగా అందరూ కూడా మనం ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి అని చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ఆ గాడిదలు విడిపించండి అని చెప్పి అన్నారు. ప్రత్యేకంగా చెబుతున్నారు ఏంటంటే, ఆ గాడిదలు ఊర్లోనికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదలు మీకు కనిపిస్తాయని ఒక ప్రత్యేకమైన గాడిదల కోసం చెబుతున్నారు. ఈరోజు మనం ఎంత ధన్యుడం అంటే కనుక మనం అందరము చాలా గొప్పవారుగా ఎన్నుకుంటూ ఉంటాం. లాస్ట్ వీక్ కూడా చెప్పాను కదా, మనము యోగ్యులము కాము, అయోగ్యులుగా ఉన్నాం. గొప్పవారుగా మనల్ని మనం తలంచుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మనం చెప్పాలంటే మనం గాడిద వంటి వారమే. ఎందుకంటే మనమందరం కూడా ఎవరో ఒకరు అనేకమైన బాధ్యతలు మోసుకుంటూ ఉంటాం. పాపభారం మోసం ప్రతిరోజు ఈ లోకంలో చూడండి. ఈరోజు మనం ఇంట్లో ఉంటాం కదా ఈరోజు మనం ఇంట్లో ఉంటాం. ఈరోజు ఊరెళ్ళి ఎల్లుండి వచ్చామనుకోండి, మొత్తం తలుపులు వేసుకున్నాం, తాళాలు వేసుకుని వెళ్ళాం. ఏమవుతుంది? ఇల్లంతా డస్ట్ వచ్చేస్తుంది. తెలియకుండా ఒక డస్ట్ వస్తుంది కదా, ఇలా పట్టుకొని ఇలా అంటే చాలా డస్ట్ వస్తూ ఉంటుంది, చాలా దుమ్ము పడుతూ ఉంటుంది. ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? రాలేదు. మీరు ఎలా వచ్చింది దుమ్ము? తలుపులు వేసేసాము, కిటికీలు వేసేసాము, వచ్చింది. అంటే ఈ లోకంలో ఈ దుమ్ము పడడం అనేది చాలా కామన్. అలాగే మనం ఎక్కడున్నాం తెలుసా? పాప ప్రపంచమైన లోకంలో మనం ఉన్నాం. మనకి తెలుసో తెలియకో మన మీద పాపము అనే దుమ్ము మన మీద పడుతూ ఉంటుంది. మనమందరము తెలియకుండా ఒక భారాన్ని మోసుకుంటూ ఉంటాం. మన చూపు ద్వారానో మన కళ్ళ ద్వారానో ఏదో ఒక విధంగా మన మీదకి పాపము అనేది పడుతూ ఉంటుందన్నమాట. పడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే తెలియకుండా కొన్ని కట్లలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏ కట్లు, ఏ బంధకాలు అంటే కనుక వాటి నుంచి విడిపించుకోలేకుండా ఏదైతే సులభముగా హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇప్పుడు తీయో తక్కువ ఉంటుంది, సులభముగా చిక్కులు పెట్టు పాపము చేత మీరు చిక్కులు పెట్టబడుతున్నారు అని అక్కడ వ్రాసి ఉందన్నమాట. అంటే చిన్న పాపాలే అనుకుంటాం, చిన్నదే కదా ఏమి కాదు అనుకుంటూ ఉంటాం. కానీ వాటిలోనే మనం బంధించబడుతున్నాం. దేవుడు వాటిలోనే మనం పట్టుకుంటూ ఉన్నాడు. సాతానుగాడు మనం వాటిలోనే పట్టుకుంటూ ఉన్నాడు. బందీలుగా మార్చబడుతున్నాం. చూడండి, కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. నేను వాటి నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదన్నా. కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, నేను బయటికి రావాలనుకుంటానన్నా, అది నా క్యారెక్టర్ కాదు, కానీ తెలియకుండా దాంట్లో వెళ్ళిపోతున్నా. నన్ను మనుషులు వచ్చి పిలుస్తూ ఉంటారు, నా ఫ్రెండ్సే వాళ్ళు, నేను రాలేనని చెప్పలేను. అలా చెబితే నాకు దూరం అయిపోతారు వాళ్ళు, కానీ లోకల్ని తీసుకెళ్ళిపోతారు. నేను అలా మాట్లాడేవాడిని కాదు, నేను అలా చూసేవాడిని కాదు, కానీ నేను తెలియకుండా చేస్తున్నాను. దానిలోంచి విడిపించుకోలేకపోతున్నాను. ఇటువంటి భారాలు నన్ను కృంగ తీసేస్తున్నాయి, నాకు చనిపోవాలనిపిస్తుంది ఒక్కోసారి అని ఫోన్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే వారు విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నవారే వాళ్ళందరూ కూడా, కానీ కట్లు మాత్రం బంధించేస్తున్నాయి. సాతానుగాడు ఏదో ఒక విధంగా మన కుటుంబాలని ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక దాంట్లో బంధించాడు. ఏం చేశారమ్మా? ఏదో ఒక దానిలో బంధించాడు. మనమందరూ బంధింపబడిన వారిగా ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఆ బందీల నుంచి మనం బయటికి రావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నాకు ఆ గాడిద మాత్రమే నాకు కావాలి అని చెబుతూ ఉన్నారు. ఒకసారి నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 11వ వచనం దగ్గర చదువుతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఒక గాడిద కనిపిస్తోంది. ఇక్కడ కూడా మనకి ఒక గాడిద కనిపిస్తోంది. ఈ గాడిద ఏంటంటే దేవుడు ప్రతి జంతువులోనూ ఒకవేళ మీకు పిల్లలు పుడితే కనుక మీ మగ పిల్లలను కూడా నాకు ప్రథమ సంతానాన్ని నాకు మీరేం చేయాలి? ప్రథమ ఫలముగా మీరు నాకు ఇవ్వాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ గాడిదని మాత్రం ఎక్సెప్షన్ చేస్తున్నాడు. గాడిదని మాత్రం దాంట్లో కలపడం లేదు. దేని కలపడం లేదు? గాడిదని కలపడం లేదు. ఒకవేళ ప్రథమ ఫలముగా మీకు అంగీకరించబడాలి అంటే కనుక ఏం చేయాలంటే దానికి మారుగా గొర్రెపిల్ల అర్పించబడాలి అని ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, మనం చాలామంది ప్రథమ ఫలాలు తెస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ మన ఊరిలో చెట్లు అవి తక్కువ, కానీ మేము భద్రాచలంలో మా చర్ల ఊరు ఉంటుంది కదా, అక్కడ ఎక్కువ చెట్లు ఉంటాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలం, మొదటి కాయ, ఇంకా మన భాష చెప్పాలంటే మొదటి కాయ తీసుకొచ్చి జాంకాయ అయితేనో, బీరకాయ అయితేనో, కాకరకాయ అయితేనో ఏదో ఒకటి మొదటి ఫలం తీసుకొచ్చి పాస్టర్ గారు ఇదిగోండి
మాకు కాసినవి అని చెప్పి మందిరానికి తీసుకొచ్చేస్తూ ఉంటారు అనమాట. ఒక ఆవిడ ఉంటుంది, వాళ్ళ కోడి ఉంది, వాళ్ళ కోడి పిల్లని పెట్టిన మొదటి పిల్లని తీసుకొచ్చి మన దగ్గరికి ఇస్తూ ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? బైబిల్లో ప్రథమ ఫలం కోసం చెప్పబడింది కాబట్టి అలా ప్రథమ ఫలాన్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధికి తీసుకుని వస్తామని చెప్పి ఉంటారు ఇక్కడ. కానీ గాడిద మాత్రం దేవుడు వద్దు అంటున్నాడు. చూడండి, నిర్గమాకాండం 13:13 గాడిదని వద్దు అంటున్నాడు. గాడిద మాత్రం ఎక్సెప్షనల్గా దాన్ని విడిచిపెడుతున్నారు, నాకు వద్దు అని చెప్తున్నారు. కానీ గాడిదకి మారుగా ఏం అర్పించబడాలంట? ఏం ప్రతిష్ఠించబడాలంట? గొర్రెపిల్ల ప్రతిష్ఠించబడాలి. నీవు నేను మనమందరం కూడా భారాన్ని మోస్తూ ఉంటున్నాం. మనందరికీ ఏదో ఒక భారం ఉంటూ ఉంది. దేవుడు ఈ లోక భారం నుంచి మనందరూ కూడా విడిపించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. గాడిద ఏం మోస్తుంది? అక్కడ ఏం మోస్తుంది? బరువు మోస్తూ ఉంది. ఈ బరువు అని మనకి దేనికి సాదృశ్యంగా చెప్పాను? మన పాప జీవితానికి సాదృశ్యం. మనం మోస్తున్న ప్రతి ఒక్క పాపం ఏ విధంగా మార్చబడుతుందో తెలుసా? మన జీవితంలో అనారోగ్యాలుగా మార్చబడతాయి, అస్వస్థతలుగా మార్చబడుతుంటుంది. చూడండి, ఆది కాలంలో చూస్తే కనుక, ఇప్పుడు తీయొద్దులే, అక్కడ ఏముంటుందంటే కనుక మొదటి మనిషి పాపము చేసిన తర్వాత అప్పుడు ముండ్ల పొదలు మొలవడం ప్రారంభించాయంట. ఒకసారి నేను చదువుతాను, మీకు చూడండి ఒకసారి. నీ నిమిత్తం ఏం చేయబడిందంట? నేల శపించబడి ఉంది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను నువ్వు తింటా ఉంటావు. దాని పంటను తింటా ఉంటావు. చదివిన తర్వాత అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట నీవు తిందువు. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకు ముందెప్పుడు భూమి మీద ముండ్ల పొదలు లేవు. అర్థమవుతుందా? అంతకుముందంటే ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఆ తర్వాత నుంచి ఆదాముకు శాపముగా ఇవ్వబడుతుంది. ఏంటంటే కనుక నీ పొలములో, నీవు భూమిలో దున్నుతున్న భూమిలో ముండ్ల తుప్పలు మొలవడం ప్రారంభిస్తూ ఉంటాయి. దాంట్లో కలుపు మొక్కలు పెరగడం ప్రారంభించబడుతుంటాయి. అంతవరకు ముండ్ల తుప్పలు లేవు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మనం అనుకుంటూ ఉంటాము, ఏ తప్పిదం చేసినా ఏం చేసినా మనుషులు ఎవరు నన్ను చూడటం లేదు కదా అని అనుకుంటావు. కానీ మనం తప్పిదం చేసినప్పుడు, ఆదాము తప్పిదం చేసినప్పుడు భూమి మీద ఏ విధంగా ముండ్ల పొదలు వచ్చాయో, ముండ్ల పొదలు ఏ విధంగా ఉంటాయి? ఇలా పట్టుకుంటే స్మూత్గా ఉంటాయా? గుచ్చుకుంటాయి. తెలియకుండా నువ్వు చేసే ఏ వేసుకుని నీకు గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. మనం చేసిన పాపము మనకి గుచ్చుకునే విధంగా మార్చబడుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్క పాపం వ్యర్థంగా పోదు. అది మాట అయినా, అది చూపు అయినా, మన ప్రవర్తన అయినా, ప్రతి ఒక్క దాన్ని దేవుడు లెక్కిస్తూనే ఉన్నాడు. ఇక్కడ చూడండి, అది ముండ్ల పొదగా మార్చబడిందంట. అది ఆ ముండ్ల పొద ఏం చేస్తుంది అంటే, ఆ ముండ్ల పొద బాధిస్తూ ఉంటుంది. మనం చేసిన పాపము మన జీవితాన్ని బాధలోనికి నెట్టివేసుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని ఆదాము ఏం చేశాడో తెలుసా? పాపం చేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను తప్పు చేశానయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోలేదు. ఆదాము దగ్గరికి వచ్చి దేవుడు, ఎవరు పండు తిన్నారు అంటే, నువ్వు నాకు చూసావు భార్య, నువ్వు నాకు ఇచ్చావుగా భార్య, నా భార్య ఇస్తే నేను తిన్నాను చెప్పి అనొచ్చు కదా. నువ్వు నాకు చూసావు భార్య, ఆ భార్య నాకు ఇచ్చింది, అప్పుడు నేను తిన్నాను అని చెప్తున్నాడు. చూసారు ఎంత చక్కగా దేవుడి మీద కొన్ని నింద మోపేవాడిగా మనం ఉంటున్నాము. నీవే నాకు భార్యని ఇచ్చావు, ఆ భార్య నాకు ఇచ్చింది అని చెప్పి అంటున్నాడు. అంటే దేవుడి మీద కూడా నింద వేయని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే యోబు తన గ్రంథంలో ఈ విధంగా రాసుకుంటూ ఉంటాడు. ఏ విధంగా అంటే కనుక, ఆదాము తన రొమ్ముల్లో పాపాన్ని దాచిపెట్టినట్టుగా నేను దాచిపెట్టలేదు అని ఒప్పుకోలు ప్రార్థన అక్కడ చేస్తున్నాడు. హల్లెలూయా. మనమందరం ఏదో ఒక తప్పిదం చేస్తుంటాం, కానీ దాన్ని ఒప్పుకోలు దేవుని సన్నిధిలో చేసుకునే విధంగా మనం ఉండట్లేదు. ఒకవేళ ఒప్పుకోలు చేసుకోకపోతే ఎంత భయంకరంగా మార్చిపోతుందంటే, ఒక ముండ్ల పొదగా మార్చబడుతుంది. ముండ్ల పొద అంటే మన జీవితంలో ఏదో ఒకటి గుచ్చుకుంటూనే ఉంటుంది. మన జీవితంలో. మీకు కొంతమంది బయటికి వెళుతుంటే గుచ్చుకుంటూ ఉంటాయి, పాదాల్లో గుచ్చుకుంటూ ఉంటాయి, లోపలికి వస్తుంటే గుచ్చుకుంటూ ఉంటాయి, ఒకవేళ మాట్లాడుతుంటే నాలుగు గుచ్చుకుంటూ ఉంటాయి. ఇవన్నీ గుచ్చుకున్నట్టు అర్థమవుతుందా? మనకి బాధ కలిగిస్తుంటుంది. మనుషుల మాటల ద్వారానో, మీరు చేస్తున్న పనులు నష్టం రావడం ద్వారానో, ఏ విధంగా మన హృదయానికి గుచ్చుకుంటూ ఉంటాయి. అవన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి. శాపం వచ్చింది,
శాపం వచ్చింది. శాపం, మనము శాపగ్రస్తులుగా ఎందుకు మార్చబడుతున్నామంటే కనుక ఆదాము చూడండి, తను తప్పిదం చేసి పాపం చేసి ఏం చేస్తున్నాడు, కప్పిపుచ్చుకుంటా ఉన్నాడు. దేవుడు అక్కడ గాడిదను విడిపించేటప్పుడు ఏమన్నాడు తెలుసా, మీరు ప్రభువు కోసం గాడిదను విడిపించండి. దేనికోసం అంట, ప్రభు కోసం గాడిదలు విడిపించాలి. ఎలా గాడిదలు విడిపించబడుతున్నాయి, ఒకవేళ కట్టబడిన గాడిదలు విప్పితే కనుక ఏం చేస్తాయి, యజమాను కోసం ఉపయోగించబడుతూ ఉంటాయి. యజమాను వాడుకుంటూ ఉన్నాడు, కానీ ప్రభువుకు ఉపయోగంగా లేవు. మనమందరం కూడా ఈరోజు దేనికి ఉపయోగించబడుతున్నామంటే కనుక పొద్దున్నే లేచి మన జీవన వ్యాపారంలో చిక్కుబడిపోయి మనమందరం పనులకు వెళ్ళిపోయి సాయంకాలం మందు ఎప్పుడో వచ్చి ఏమంటామో తెలుసా, అమ్మయ్య ఇంటికి వచ్చేసాం అని ఒక ముద్ద తినేసి పడుకుని పోతాం. మనకి దేవునితో ఒక సంబంధం ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనందరికీ కావాల్సింది ఏంటంటే దేవునితో ఒక సంబంధం కావాలి. ఈ లోకంలో మన పనుల భారం చేత మనం అలసిపోయే వారిగా ఉంటున్నాం, మనం కొట్టిమెట్టాడుతున్న వారిగా ఉంటాం. కొన్ని భారాలు మన మీద మోపబడుతూ ఉన్నాయి. ఏ భారం అంటే కనుక మన కుటుంబ భారం మోపబడుతుంది, మన పిల్లల భారం మోపబడుతుంది, మన చుట్టుపక్కల వాళ్ళ భారం మన మీద మోపబడి మనం అలసిపోయి మన వ్యక్తిగతమైన జీవితంలో ముందుకు వెళ్ళలేని వారుగా ఉంటున్నాం. ఆ సమయంలో దేవుడు ఏమని తెలుసా, ఆ గాడిదను నా కోసం విడిపించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విడిపించబడుతున్నావు చాలాసార్లు, మరలా వచ్చి అదే రాటకి కట్టబడుతున్నావు, అదే గొంజకి కట్టబడుతున్నావు నువ్వు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నువ్వు విడిపించబడాలి. కానీ ఈసారి నువ్వు విడిపించబడేది మనుషుల కోసం కాదు, ఈసారి నువ్వు విడిపించబడేది మానవుల కోసం కాదు, ఈసారి నువ్వు విడిపించబడేది నా కోసం విడిపించబడుతున్నావు. చెప్పకూడదు దేవునికి, హల్లెలూయా, హల్లెలూయా. పాప భారంతో నిండిపోయిన మనుషులకి దేవుడు చెప్పిన మాట అని తెలుసా, ఈరోజు నీ భారాన్ని తొలగిస్తాను, ఈరోజు నీ భారాన్ని తొలగిస్తాను. అయితే ఏం చేస్తానంటే ఆ భారాన్ని తొలగించి ఆ గాడిద మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి దాని మీద కూర్చున్నారంట. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి కూర్చొని ఆ గాడిదని తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆ గాడిద ఎక్కినప్పుడు ఎవరు చుట్టుపక్కల లేరు. ఆ గాడిద కూడా అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి ఆ యజమానికి నేను ఉపయోగపడుతూ ఉంటుంటే దాని నుంచి విడుదల కలుగు చేసి దాని నుంచి విప్పి ఈయన నా మీద ఎక్కాడేంటి అని ఒకవేళ గాడిద అనుకుందేమో. మనం కూడా కొన్నిసార్లు దేవుని మాటలు భారంగా ఉంటాయి. దేవుడు మన కుటుంబంలోనికి వస్తూ ఉంటుంటే ఏదైనా తీసివేసుకోవాలనుకుంటే భారంగా ఉంటుంది. ఏంటి నా జీవితంలో దేవుని అనుసరిస్తున్న భారంగా ఉంటున్నాయి ఏంటి అని మనం అనుకుంటూ ఉండొచ్చు. ఇంకో 2 అడుగులు వేసిన తర్వాత కొంతమంది పోగేయారంట, ఇంకో 3 అడుగులు ముందుకు వేసిన తర్వాత ఇంకో కొంతమంది పోగేయారు. వారందరూ ఏమని చెప్తున్నారంటే కనుక అక్కడ ఎంత మనం చదివాను ఒకసారి చూడండి. లోక సువార్తలో 19వ అధ్యాయం ఇంత చదివించిన మాట చదువుదాం, 38వ వచనం. 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక, దేవుని కుమారునికి హోసన్నా 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 అని అనేకమైన జనాంగము కూడుకొని ఆయన చుట్టూ ఆయనకి హోసన్నా పలుకుతూ ఉంటుంటే ఎప్పుడు కూడా ఈ గాడిద నడిచేటప్పుడు వెనక నుంచి ఏం పడుతూ ఉండేది తెలుసా, ఒక కర్ర పట్టుకొని అది సరిగ్గా ఫాస్ట్గా నడవకపోతే దాని మీద దెబ్బలు వేస్తుండేవాడు తన యజమాని. కానీ యేసుక్రీస్తు దాని మీదకి ఎక్కిన తర్వాత అది ముందుకి నడుచుకుంటూ వెళుతుంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తుని జయనాదాలు పలుకుతున్నారు. అంత మాత్రమే కాదు, వాడి చీరలు తమ ఒంటికి వస్త్రాలకి కట్టుకునే చీరలు అంతకుముందు గాడిద నెత్తి మీద పెట్టేవారు, లేదంటే గాడిద నడుము మీద పెట్టి మోయించేవారు. కానీ ఈ సందర్భంలో ఏం చేస్తామో తెలుసా, వారి కట్టుకునే వస్త్రాలు తీసుకుని వచ్చి గాడిద పాదాల కింద వేశారంట, హల్లెలూయా. అంతకుముందు పాప భారం మోస్తున్న మన మీద అటువంటి భారాలన్నీ చాలా అధికమైన భారాలుగా మోపబడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఏం చేయబడుతుంది తెలుసా, యేసుక్రీస్తు మనలోనికి ఎప్పుడైతే వస్తూ ఉంటారో ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనందరినీ కూడా ఆయన మహిమపరచబోతూ ఉన్నాడు, హల్లెలూయా. ఆయన గణపరచబోతూ ఉన్నాడు, హల్లెలూయా. అంతకుముందు
ముందు వారి భారాలు మన మీద వేస్తూ ఉండేవారు. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి మాట్లాడుతూ ఉండేవారు. కానీ వారు విలువైన వస్త్రాలు తీసుకొచ్చి గాడిద పాదాల కింద వేస్తున్నారంట. గాడిదలుగా ఉంటూ ఎల్లప్పుడూ యజమానుడు వచ్చి కొడుతూ ఉంటుంటే ఎన్నిసార్లు ఆ గాడిద ఏడ్చుకొని ఉండొచ్చండి. ఆ భారం మోయలేక ఎన్నిసార్లు కన్నీళ్ళు విడుచుకొని ఉండొచ్చో. మనం కూడా రాత్రికాల సమయం ముందు ఇంటికి వెళ్ళి పక్క మీద పడుకోగానే మన కళ్ళు చెమ్మతో తడిచిపోతూ ఉంటాయి. ఏంటి మా జీవితం? అప్పులతో నిండిపోయాం మేము. ఈ జీవితం ఎందుకు? భర్త చూస్తే సరిగా లేడు, భార్య చూస్తే సరిగా లేడు, పిల్లలు చూస్తే సరిగా లేరు. ఈ జీవితం బ్రతకడం అవసరమేనా? చనిపోతే బాగుంటుంది కదా అనుకునే చాలాసార్లు మన కళ్ళు చెమ్మగిలిపోయిన రోజులు చాలా ఉన్నాయి కదా. రాత్రులు పడుకుందామంటే నిద్ర పట్టుకోకుండా మన పిల్లల కోసం ఆలోచిస్తూ, మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ మనమందరం నీరసించిపోయిన రోజులు చాలా ఉన్నాయి కదా. దేవుడు అటువంటి పరిస్థితి నుంచి, చెమ్మగిలిన కళ్ళ నుంచి, అటువంటి కట్ల నుంచి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి వాటి నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తున్నాడు. దానికి మనం చేయాల్సినది తెలుసా? నీవు కట్లు విప్పినప్పుడు మనం కట్లు విప్పించుకునే వారిగా ఉండాలి. ప్రభువు కోసం వాటిని తీసుకుని వెళ్ళండి అన్నప్పుడు క్రొత్త వ్యక్తులు వచ్చి వాటిని తీసుకుని వెళ్తున్నారు. అంతకుముందు తెలియని వారు వచ్చి ఆ గాడిదను తీసుకుని వెళ్తున్నారు. ఆ గాడిదను మేము రాము అని చెప్పి అనలేదు. ఆ గాడిదను మీతో పాటు మేము రామని చెప్పి వదిలిపెట్టి గట్టిగా లాక్కునే వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు. కానీ క్రొత్త వ్యక్తులు వచ్చినప్పటికీ, అంటే అర్థం ఏంటంటే క్రొత్త వ్యక్తులు అంటే కొన్నిసార్లు క్రొత్త మార్గాల్లో దేవుడు మనం నడిపించడానికి చూస్తూ ఉంటాడు. క్రొత్త మార్గాల్లో, నూతనమైన మార్గాల్లో, అంతకు ముందెప్పుడు మనం వెళ్ళని మార్గాల్లో దేవుడు మనం నడిపించాలని చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వెళ్ళడానికి భయం వేస్తుంది మనకి. కొన్నిసార్లు ఆ మార్గంలో ఉండాలంటే కనుక మనకి చేదలింపు వస్తూ ఉంటుంది. కానీ ఇవి మాత్రము ఏం చేసినాయంట? లోబడి ఆ క్రొత్త వ్యక్తులు అంటే యేసుక్రీస్తు శిష్యులతో పాటుగా వెళ్ళి, అంటే అర్థం ఏంటంటే దేవుని సేవకులకు లోబడి అనుభవాన్ని అక్కడ చూపిస్తూ ఉంది. మనం దేవుని సేవకుల మాటలకు, ఆయన వాళ్ళ ద్వారా వచ్చే వాక్యానికి మనం లోబడే వారిగా ఉండాలి. కొన్నిసార్లు నడిపించే మార్గము కఠినమైన మార్గంగా ఉంటుంది, కొన్నిసార్లు నడిపించే మార్గము గద్దించే మార్గంగా ఉంటుంది. కానీ దేవుడు ఒక ప్రయోజనకరమైన స్థితిలోనికి మనం తీసుకుని వెళ్ళడానికి, మనకి మహిమపరిచే విధంగా తీసుకుని వెళ్ళడానికి, జయజయనాదాలు పలకడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని ఆ కట్టల నుంచి దేవుడు విడిపించి నడిపించుకొని తీసుకువెళ్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ తెలియని మనమేమనుకుంటామంటే అప్పుడే బాగుంది కదా మా జీవితం, దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఇంకా భారంగా మార్చబడుతుంది ఏంటి అనుకుంటున్నామేమో. ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి చూడు, యేసుక్రీస్తు ప్రభువు వారు నీలోనికి రాబోతూ ఉన్నారు. ఆయన ఆ సేవకులు నడిపించే మార్గం గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఆ రాజులకు రాజు, ఆ ప్రభువులకు ప్రభు మనలో నివాసం చేయడానికి పూర్తిగా రాబోతున్నారు. ఆయన దేవుడే మనలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చుట్టుపక్కల ఉన్న జనాంగం కూడా ఆయన పొగడడం ప్రారంభించారంట. ఆ గాడిద అనుకుంటుంది, ఏంటి ఇంతకు ముందెప్పుడు లేదు కదా, నాకు ఇంతకు ముందెప్పుడు లేదు కదా, ఇటువంటి సత్కార్యాలు లేవు, మంచిగా నన్ను అందరూ ఆహ్వానించింది లేదు. ప్రజలు రోడ్డుకి ఇటుపక్క నిలబడి నాకు మధ్యలో చీరలేసి నా పాదాల కింద వేసి వాటన్నీ కూడా నన్ను నడిపించకుండా తీసుకెళ్తున్నారే. ఎందుకో తెలుసా? నా మీద ఆయన ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. నాలో ఆయన ఉన్నారు కాబట్టి. ఒక్కసారి అమ్మ మన జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రవేశించిన తర్వాత మన జీవితం మార్చబడుతుంది. ఆయన ఒక కాలు ఇటు వేసి ఒక కాలు అటు వేసాడా గాడిద మీద? ఆయన ఏది చేసినా పరిపూర్ణంగా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మన జీవితంలోనికి పరిపూర్ణంగా రావాలని చెప్పి చూస్తూ ఉంటారు. పరిపూర్ణంగా రావాలంటే ఏం చేయాలి మనము అంటే కనుక, పరిపూర్ణంగా ఆయన మనలోనికి రావడానికి మనం అవకాశం కల్పించాలి. నిన్న నేను మాట్లాడుతున్నాను, మన ఇంట్లో ఏదైనా ఒక చెడు కార్యం జరుగుతున్నాయి. మీ ఇంట్లో సినిమా పాటలు, డీజే సాంగులు పెట్టుకొని ఎగురుతూ ఉన్నారు, మీరందరూ ఎగురుతూ ఉండండి. అప్పుడే నేను మీ ఇంటి దగ్గరికి వచ్చాను అనుకోండి. వస్తే మీరు చాలామంది కుర్రోళ్ళు లేదంటే ఆడవాళ్ళు అందరూ కలిసి డీజే పాటలు, సినిమా పాటలు పెట్టుకొని ఎగురుతూ ఉంటుంటే నేను మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ పాటలు మోగుతున్నప్పుడు పాస్టర్ గారు రండి ఇప్పుడే వచ్చారని చెప్పి మీ ఇంట్లో తీసుకెళ్తే నేను వస్తానా? నేను రాను. ఎందుకని అటువంటి స్థలంలో ఉండడం అంటే నాకు అసహ్యం కాబట్టి. నేను రాను. ఇంకా మీకు అర్థం కావాలని చెబుతాను. నేను ఒకరోజు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర ఉండవలసిన సందర్భం ఏర్పడింది. పొద్దున్నే లేచాను. గౌతమి గారు నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మీకోసం బూస్ట్ తీసుకొచ్చానండి అని చెప్పి బూస్ట్ తీసుకొచ్చి నాకు ఇచ్చానుకో, అమ్మ బూస్ట్ నేను తాగను, నాకు అలవాటు లేదు, నాకు ఇష్టం లేదు. ఏంటది? ఇష్టం లేదు, నాకు వద్దు అని చెప్పాను అనుకో, అవునా పాస్టర్ గారు సరే అని చెప్పి వెళ్ళిపోతారు. అవునా కాదా? వెళ్ళిపోతారు.
ఒకవేళ బలవంతం చేస్తే ఏం చేస్తాను? తాగుతాను. ఏంటది? బూస్టే కాబట్టి తాగుతాను. ఒకవేళ నేను ఎస్తేర్ వంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎస్తేర్ నా కోసం కాఫీ కలిపింది అనుకుందాం. ఓకేనా? ఏంటి నవ్వుతున్నారు అందరూ? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాఫీ కలిపింది అనుకో, అమ్మ మాకు కాఫీ అలవాట్లేదు. లేదు పాస్టర్ గారు, మీకోసం నేను స్పెషల్గా స్ట్రాంగ్ కాఫీ చేశాను పాస్టర్ గారు, మీరు తాగాల్సిందే అని చెప్పి అన్నారు అనుకోండి. ఏం చేస్తాము? మేము తాగుతాము. ఓకేనా? నేను వేరొకరి ఇంటికి వెళ్ళాను. మీరు పేరు చెప్పలేను. నేను మీ ఇంటికి నేను వచ్చానని చెప్పి అనుకుందాం. వాళ్ళు ఏం చేశారంటే పెద్ద గ్లాసులో బ్రాందీ పట్టుకొచ్చి, పాస్టర్ గారు మేము పొద్దున్న లేవగానే మా కుటుంబం అంతా కూడా మేము బ్రాందీయే తాగుతామండి, ఇదిగో తీసుకోండి పాస్టర్ గారు తాగండి అని చెప్పాను. నేనేమంటాను? చిచ్చి అంట. నేను బలవంతం చేస్తే ఏమంటాను? దుర్మార్గురాలా అంట. అవునా కాదా? ఎందుకు? అది నాకు ఇష్టం కాకపోవడం కాదు, అదంటే అసహ్యం నాకు. అర్థమవుతుందా? ఇష్టం కాకపోవడం వేరు, ఇష్టం లేకపోతే కొద్దిగా భరించుకొని తీసుకుని ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ అసహ్యము దేవునికి అసహ్యమైన కార్యములు ఏదైనా మనలో ఉంటే కనుక ఆయన మనలోనికి రాగలుగుతారా? ఆయన పరిపూర్ణంగా రాగలుగుతారా? ఆయన ఒక అడుగు ఇటేసి ఒక అడుగు అటు వేసే వ్యక్తి కాదైనా. ఒకవేళ వస్తే ఆయన పరిపూర్ణంగా లోపలికి వస్తారు. ఇదిగో గుమ్మమునొద్ద నేను నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే వచ్చి తలుపు తీస్తారో నేను వాడితో, వాడు నాతో ఉండి మేము ఏం చేస్తాము? విందు భోజనం చేయబోతాం. మనమందరూ కూడా దేవుడు ఒక విందుకు మనం నడిపించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉంటాం? మనము ఒకవేళ అవకాశం ఇస్తే సగం తలుపు తెలుస్తూ ఉంటాం దేవునికి. లేదంటే కనుక ఈరోజు కాదు ప్రభా రేపు రా అంటూ ఉంటాం అనమాట. మనం ఏ విధంగా ఉన్నదో తెలుసా? దేవుడికి పూర్తిగా మనం అవకాశం ఇచ్చేవారిగా ఉండాలి. ఒకరోజు ఒక ఆవిడింటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారంట. వెళ్ళగానే యేసయ్య నువ్వు వచ్చావా ప్రభువా, యేసయ్య నువ్వు వచ్చావా, నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు నువ్వు నా ఇంటికి వస్తావని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు రా వచ్చి చైర్లో కూర్చో అని చెప్పి చైర్లో కూర్చుందంట. చైర్లో కూర్చుంటే అప్పుడు ఏంటంటే ఇంటి పక్క ఆవిడ వచ్చి ఏం చేసిందంటే అమ్మా అని చెప్పి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తుంటే అంతలోకి యేసుక్రీస్తు ప్రభువు ఇంట్లో ఉన్న సంగతి ఆవిడ గుర్తొచ్చి ఆగాగు, యేసుక్రీస్తు మా ఇంట్లోకి వచ్చారు, నేనేం చేస్తానంటే ఆయనతో కొంచెం మాట్లాడిన తర్వాత నీ దగ్గరికి వస్తానని చెప్పి ఆమెను పంపించేసిందంట. మరలా కొంచెం సేపు అవ్వబడికి మరలా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట. వచ్చేవాడికి యేసయ్య ఒకసారి ఉండే, ఏమనుకోవద్దు, మా ఫ్రెండ్స్తో పాటు కొంచెంసేపు బయటికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడే ఉండే, నేను వెంటనే వచ్చేస్తాను యేసయ్య అని చెప్పిందంట. అక్కడే యేసుక్రీస్తుని కూర్చోపెట్టి బయటికి వెళ్ళి ఒక గంట తర్వాత వచ్చిందనమాట. మరలా వచ్చిన తర్వాత మరలా వాళ్ళ భర్త ఏం చేశారంటే వాళ్ళ భర్త బయటికి వెళ్దాం చెప్పానంట. ఇంట్లో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. యేసుక్రీస్తుకి వచ్చి అంటుంది, ఇదిగో ప్రభా నా భర్త పిలుస్తున్నాడు, వెళ్ళకపోతే అలా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పి అనబడికి యేసుక్రీస్తు వెనకాల లేచి వెళ్తున్నాడంట. ప్రభు ఎక్కడే కూర్చోమన్నాను కదా, నువ్వు ఎక్కడే కూర్చో, నువ్వు నాతో పాటు రాకూడదు, ఆ ప్లేస్ నువ్వు రాకూడదు అని చెప్పందంట. అయినా సరే ఆయన వస్తుంటే నువ్వు ఇలా చెప్తే మాటను అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ చైర్లు కూర్చోపెట్టి తాళ్ళుతో కట్టేసిందండి. యేసుక్రీస్తుని తాళ్ళుతో కట్టేసి రండి మనం వెళ్ళిపోదాం అంటుంటే కనుక ఆయన ఆ చైర్ కూడా తీసుకుని లేపుకొని నడుచుకుంటూ ఆవిడ వెనకాల వెళ్తుంటే ఈవిడేం చేసిందంటే నువ్వు ఇలా చెప్తే మాట యేసయ్యా, నేను వచ్చేంత కూడా నేను ఉండమన్నాను కదా అని చెప్పి వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి గోడకి ఆ చేతికి ఈ చేతికి మేకులు కొట్టేసి కింద కాలుకి మేకులు కొట్టేసరికి వెంటనే మెలకు వచ్చింది ఆవిడకి. అది కళ. మనమందరం కూడా మన జీవితంలో ఇదే విధంగా యేసుక్రీస్తుకి మనం విలువనిస్తూ ఉన్నాం. ఆయన మన కుటుంబంలోనికి రావాలంటే రండి యేసయ్య అని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఆయన మన కుటుంబంలోకి వచ్చిన తర్వాత మన పనులకు అధికమైన ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం, మన చుట్టుపక్కల వారికి అధికమైన ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం. ఆయనేమో నేను నీ కుటుంబంలోనికి వస్తాను అని చెప్పి మన కుటుంబంలోనికి వచ్చిన తర్వాత మనం వేరే వాటికి అధిక ప్రాధాన్యత మనం ఇస్తున్న వారిగా ఉన్నాం. హల్లెలూయా. ఆ గాడిద ఇచ్చిన అధికమైన ప్రాధాన్యత మనం యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వగలుగుతున్నామా? అలా ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్లే కదా దేవుడు మన జీవితాన్ని మహిమపరచలేకపోతున్నాడు. అలా ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్లే కదా మనము దేవుడు నడిచే ఆ ఉన్నతమైన మార్గంలో, దేవుణ్ణి స్తుతించే మార్గాల్లో మనం నడవలేకపోతున్నాము. ఆ గాడిదకి ఎందుకు ఆధిక్యత కలిగింది ఆ రోజు అంటే కనుక ఆయన పరిపూర్ణంగా ఆయన మీద కూర్చోవడానికి అది అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చింది. అది మనము కూడా ఆయనకి అధికారం ఇచ్చేవారిగా మనం ఉన్నామా?
అధికారం ఇచ్చేవారిగా ఉన్నామా? దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాటని తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారికి మనం సంపూర్ణమైన అధికారం ఇచ్చేవారిగా ఉంటే ఆయన మన జీవితాన్ని మహిమపరుస్తాడు. ఆయన మన జీవితాన్ని మహిమపరుస్తాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నాం ఇందాక. గొర్రె పిల్లకు ప్రతిగా, మా గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల అక్కడ అర్పించబడాలి అని ఉంది. ఒకవేళ గాడిద అర్పించబడిన పక్షంలో ఆ గాడిద మెడను విరుగగొట్టవలెను అని అక్కడ రాయబడింది. అదేంటి అంత దారుణమైన శిక్ష? ఏంటమ్మా, ఎందుకని అంత దారుణమైన శిక్ష? అక్కడ గాడిదని విడిపిస్తున్నప్పుడు కానీ అది మరలా ఆ విడుదలలోనికి పరిపూర్ణంగా రావడం లేదు. అది అందుకని ఏం చేయబడుతుందంటే దానికి అర్హమైన గాడిదగా లేదు కాబట్టి దాని మెడ విరగొడుతున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? మనము మన భారాల్ని, మన పాప భారాల్ని మనమే మోసుకుంటూ ఉంటే కనుక ఒకరోజు నరకానికి మనం వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. ఒకరోజు మరణం మనకు తథ్యము అనే ఒక రోజు రాబోతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా తెలుసా? గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా. నీకు ప్రతిగా నేను మరణాన్ని పొందుకుంటున్నాను, నీకు ప్రతిగా నేను చనిపోబోతున్నాను. నీ మెడ విరగొట్టబడవలసిన అవసరం లేదు, నువ్వు భారం భరించవలసిన అవసరం లేదు. నీకు ప్రతిగా కలువారి శిలువలో నేను మరణిస్తూ ఉన్నాను. నీ పాపాన్ని, నీ భారాన్ని, నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీకున్న సమస్య నా మీద వేయ్ అంటుంటే, లేదు ప్రభా, నా పేరే గాడిద, నేను మోసే పని, నేను చేసే పనే ఇది, నా మీద నాకు ఉంచు ప్రభా అని మనం అనుకుంటూ వెళుతుంటే కనుక ఒకరోజు మనము నరకానికి, అంటే మెడ విరగొట్టబడడం అంటే కనుక నరకానికి మనము నడిపించబడుతున్న వారిగా ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు రక్తంలో మనం అందరం కడుక్కొని ఆయనలో పరిశుద్ధులుగా మార్చబడే అనుభవము, మారు మనసు అనుభవం పొందుకొని బాప్తీసం ద్వారా దేవుడు ఇదంతా మనకి కలుగు చేస్తున్నారు. మనం ఒకప్పుడు కట్టబడ్డామండి, కానీ ఈరోజు కూడా మనం కట్టబడే వారిగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు కట్టబడిన తర్వాత కొన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ మీద ఎక్కి ఊరేగించబడ్డారేమో, కానీ ఈరోజు మరలా అదే స్థలంలో కట్టబడి ఉన్నారేమో. అది చాలా బాధాకరం. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఈరోజు మరలా కట్టబడి ఉంటే కనుక మనం తిరిగి దేవుని దగ్గర రావాలి. ఎందుకో తెలుసా? ఆ యజమాని దగ్గర నుంచి విడుదల దేవుడు మనకు కలుగు చేశాడు. ఈ లోక పాప శాప బాధల నుంచి దేవుడు మనకి విడుదల కలుగు చేశాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి రావడానికి విడుదల కలుగు చేస్తారు. ఈరోజు మరలా తిరిగి మనము ఆయన దగ్గరికి వెళ్ళే వారికి ఉండాలి. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం.